వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో మేమైతే చాలా ఇంపల్స్గా మా డాడీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాం అనమాట. సో మా డాడీ కూడా వచ్చేసారు, మేమే ఇంకా వెళ్ళలేదు, గెటింగ్ రెడీ. సో ఈరోజు మా డాడీ బర్త్డే ఎలా అవుతుంది అదంతా మీకు వ్లాగ్లో చూస్తారు. ప్రాబ్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం పోస్టింగ్ మై డాడ్ బర్త్డే వీడియో. చాలా చిన్నగా ఉంటాయి అనుకుంటా ఈ వ్లాగ్ కూడా. నువ్వు అన్నీ చిన్నగానే కదా పెట్టేది అని అనుకుంటున్నా. కొన్నిసార్లు అలా జరుగుతుంది. ఎవరు కోఆపరేట్ చేయకపోతే నేను ఏం చేయాలి చెప్పండి. ఐ కెనాట్ పుల్ ఎవ్రీబడి. నేను కరెంట్లీ ఒక విటమిన్ సి యూజ్ చేస్తున్నా. ఇట్ ఈస్ గివింగ్ సో మచ్, లైక్ ఐ మీన్ లవ్, లిటరలీ ఐ మీన్ లవ్. సో స్కిన్ కేర్ గురించి ఇంకో వీడియో చేస్తా. అండ్ మీ అందరి వీకెండ్ ఇలా జరిగింది. కొంచెం డెకరేషన్ అదంతా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో లెట్స్ సీ, పాసిబుల్ అయితే వేస్తాం, లేకపోతే లేదు. ప్రాబ్లీ మీరు చూస్తారు ఒకవేళ ఇఫ్ వీ డూ సంథింగ్ లైక్ దట్. బికాస్ మా డాడీ ముందు బర్త్డే సెలబ్రేట్ చేసుకోమంటేనే హీ విల్ బి లైక్ హూ ఇస్ గోనా డూ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నట్టు చూస్తారు. చాలా రోజులు అయింది లైక్ ఒక ప్రాపర్ స్కిన్ కేర్ కైండ్ ఆఫ్ వీడియో అలా పోస్ట్ చేసి. సో మనం చేసే పని ఏంటంటే ఇప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు గ్రాప్ ద కేక్ అండ్ వీ హ్యావ్ టు గో. మా ఫన్ అయితే మామూలుగా ఉండదు. మమ్మీ వాళ్ళు రీసెంట్గా ట్రిప్కి వెళ్ళినుండే అనమాట. లైక్ ట్రిప్ అంటే డివోషనల్ ట్రిప్పే, మనం వెళ్ళినాం కదా సో తిరుపతికి. అండ్ దే ఆర్ లైక్ అరుణాచలం అవన్నీ కూడా వెళ్ళేసి వచ్చారు అనమాట. ఎవ్రీబడి ఆర్ లైక్ సిక్ ఇంట్లో. సో ఎక్కువ ఓపిక ఉండదు అని మనం వెళ్ళి కొంచెం మెడిటేట్ చేసేసి చూద్దాం. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళలే అనమాట వాళ్ళ ట్రిప్ నుంచి వచ్చినాక. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం మీటింగ్ దెమ్ ఆఫిషియల్లీ, కైండ్ ఆఫ్ ఆఫిషియల్లీ. సో దట్స్ ఇట్. సో మ్యాక్స్ ఇంట్లోనే ఉంటాము, ఎక్కడికి వెళ్ళలేదు. సో నార్మల్ ఫ్రాక్ వేసేసుకున్నాం అనమాట. సో ఇంకా ఏం ప్లాన్స్ కూడా లేవు, బయటకు వెళ్ళే ప్లాన్స్ అట్లా. సో అందుకే ఇంకా చాలా సింపుల్ అండ్ స్వీట్ బర్త్డే సెలబ్రేషన్స్ అట్ హోమ్. సో కొంచెం డెకరేషన్ అట్లా చేసి కేక్ కటింగ్ తీసుకొని అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ద హౌస్. అండ్ యా ఎలా అవుతుంది ఏంది అని చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇంకా డాడీ వచ్చేసింది అని తెలియగానే డెకరేషన్ పనులు అన్నీ స్టార్ట్ చేసేసినాం అనమాట. సో ఫస్ట్ అయితే డెకరేషన్ ఏం అనుకోలేదు, జస్ట్ కేక్ కటింగ్ చేపిద్దామని చెప్పి అనుకున్నాము. కానీ చేసేది ఎప్పుడో అప్పుడు మంచి డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ డెకరేషన్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు కదా, సో శాంతి వాళ్ళందరూ అరుణాచలం అక్కడ ట్రిప్ వెళ్ళేసి వచ్చిరు. సో చాలా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి పాపం. ఎవరికి ప్రాపర్గా నడవడానికి కూడా రావట్లేదు. బట్ స్టిల్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చేసేసినాం అనమాట. ఇంకా సో ఇక్కడ ఆరెంజ్ కైండ్ ఆఫ్ బెలూన్స్, సిల్వర్ అండ్ వైట్ మిక్స్ బెలూన్స్ కైండ్ ఆఫ్ తీసుకొని వచ్చినాము. అండ్ దర్శి పట్టుకుంది కదా, సో అలాంటివి ఒక 2 కర్టన్స్ తీసుకొని వచ్చినాం అనమాట. యాక్చువల్లీ ఆ కర్టన్స్ ని బ్యాక్ సైడ్ ఫిల్ చేస్తే ఇంకా బాగుండేది, బట్ అదంతా ఓపిక లేదు. సో జస్ట్ ఏదో చిన్నగా నీట్ గా అండ్ క్యూట్ గా చేసుకుందాం అనుకొని స్టార్ట్ చేసి ఇంకా డెకరేషన్ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో బెలూన్స్ బ్లో చేయడం అయితే అంత పెద్ద టాస్క్ ఏం కాదు, బికాస్ ఆల్రెడీ బ్లోవర్ ఉంది. సో ఇంకా ఈ కర్టన్స్ ఇవన్నీ అరేంజ్ చేయడమే కొంచెం క్రిటికల్ అనమాట. అండ్ ఈ కర్టన్స్ నాకు తెలిసి వాష్ కూడా చేసుకోవచ్చు. సో బ్లాక్ అయితే అట్లా ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం. సో మా ఇంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఈసారి అయితే ఈ వైట్ కూడా తెచ్చినాము, సో దట్ అన్నిటికీ మంచి మిక్సర్ మ్యాచ్ చేసుకోవచ్చు. ప్రతిసారి అట్లనే అనుకుంటాం, మిక్సర్ మ్యాచ్ చేసుకోవచ్చు తీసుకున్నాము అని చెప్పి. కానీ ఫైనల్గా అయితే ప్రతి బర్త్డే కొత్తగా వస్తుంది. సో మా ఇంట్లో అయితే వచ్చే క్యాలెండర్ ఉంది. సో మా క్యాలెండర్ అన్ని సెట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇదంతా టైం నేను ఇంట్లో లేకుంది. సో సిరియస్ శాంతి వాళ్ళు షూట్ చేసేది వీడియో. మనం మిడిల్లో మంచి కేక్ తీసుకొని గ్రాండ్ అయితే ఇస్తాం అనమాట. బొజ్జగా అనిపిస్తుంది లోపలికి పైకి కాదు. మేము
మేము జస్ట్ పైన ఆర్చి వరకే అనుకున్నాం అనమాట. సో కింద అట్లా ఫాలింగ్ వద్దు అని చెప్పేసి అనుకుంటే ఇంకా అన్నయ్య బెలూన్స్ అన్ని తీసేస్తాను. ఆయన ఆర్చి కరెక్ట్గా రాలేదు బికాస్ బెలూన్స్ అన్నీ ఒక కరెక్ట్ ఫామ్లో లేవన్నమాట. సో ఇంకా ప్రాపర్గా టైం లేదు అండ్ డాడీ కూడా వచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా సరేలే ఎలాగో బాగానే ఉంది లే అని చెప్పేసి కట్టేసినాం అనమాట. అండ్ ఇంకొక హ్యాపీ బర్త్డే ట్యాగ్ యాడ్ చేసినాం, అందుకని కొంచెం కూడా ఎక్స్ట్రా ఒకసారి చూపి ఏం ఓపెన్ చేయాలని. నువ్వు సిగ్గుపడకే అమ్మ, సిగ్గుపడేటప్పుడల్లా ఒక్కొక్క బెలూన్ పగిలిపోతుంది. చూపి ఫస్ట్ ఏముంది చూసాను పగిలిపోతుందా? గ్లాస్ ఐటమ్మా? సిర్ ఎస్జీ ఎట్లా రాసింది? ఒత్తితే పగిలిపోయింది. డెలికేట్ గేమ్ ఉంది కింద పెట్టినా అందుకని. ఏముంది ఇంట్లో? పూలు ఉన్నాయా ఇంట్లో? చేసుకోండి చేసుకోండి అట్లే ఉంది. చెప్పకపోతే బిస్కెట్ ఇస్తారు అదుకోని. ఏం చెప్పు. ఇంకా అందరం వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ ఎవరు కనిపించారు బికాస్ మేము ఎవరిని పిలవలేదు. సో జస్ట్ మా ఫ్యామిలీ వరకే సెలబ్రేట్ చేసుకున్నాము. సో సడన్గా అని చెప్పిన కదా. అండ్ ఓన్లీ అమ్మమ్మ వాళ్ళు, మేము అండ్ డాడీ వాళ్ళు అంతే, ఇంకెవ్వరు రాలేదు. అండ్ తస్బీన్ తీసుకొని వెళ్ళేటప్పుడు అండ్ ఇంకెక్కడ మంచిగా కేక్ కట్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట. మా డాడీకి ఇలా రెడీ అవ్వడం నచ్చిందంటే సో హీ వోర్ దట్ అండ్ హీ సో క్యూట్. అండ్ గుండు పైన కొంచెం ఆఫ్గా అనిపిస్తుంది, లేదంటే చాలా చాలా బాగుంది. అండ్ సో శాంతి వాళ్ళందరూ ఆల్రెడీ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏమీ అలా అర్థం కాక వాళ్ళకైతే గిఫ్ట్ చేసేసినాం అనమాట. సో చాలా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్తున్నారా, అందుకే హడావిడి గిఫ్ట్లు అలా ఏం ప్లాన్ చేయలేదు ఈసారి అయితే. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చెక్అవుట్ చేసేయండి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా మన ఛానల్కి కొంచెం గ్రోత్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. బాయ్.